ప్రియులారా, ఈ ఉదయకాల సమయము మరి యొక్క శుభదినము కూడా దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయం గత 70 రోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభు మనమందరినీ క్షేమముగా కాచి కాపాడి తన అమూల్యమైన రెక్కల నీడలో మనకు అనుగ్రహించిన ఆశ్రయమును బట్టి, ఆయన రక్షణ శృంగమును బట్టి, దుర్గమును బట్టి ప్రభువైన యేసయ్యకి నిండు హృదయముతో ఈ ఉదయకాల సమయం మనమందరము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మనసారా ఆయన పాద సన్నిధి సాగిలపడి నమస్కారం చేస్తూ ప్రభువుని ఆరాధించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మాధ్యమములను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు చిత్తమైతే దేవుని సంగమా వచ్చే ఆదివారం నుండి మనమందరము ఆరాధన మందిరంలో వచ్చు దేవుని ఆరాధించుటకు ప్రభు మనకందరికీ ఆయుష్ ఆరోగ్యమును దయచేయునుగాక. ఈ ఉదయకాల సమయం మనసారా మనమందరం కన్ను మూసుకొని నిండు హృదయముతో ప్రభు మనకు అనుగ్రహించిన కరుణైన కుటుంబానికి దేవుడిచ్చిన కాపుదలను బట్టి, సార్వత్రిక సంగమునకును దేవుని సేవించి ప్రేమించే ప్రజలకు దేవుడు అనుగ్రహించిన అవకాశమును బట్టి యేసయ్యకి మన మనసారా స్తోత్రం చెల్లిస్తూ ప్రభువుని మనం గణపరచుకుందాం. ప్రేస్తలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేతను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచేదను అని లేఖనములో సెలవిచ్చిన దేవుడు ఆ వాగ్దానము మన ఎడల నెరవేర్చినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధ తండ్రి, నీవే అల్ఫా ఒమేగా, నీవే మొదటి వాడను కడపటి వాడను, మా జీవితములన్నీ ఎరిగిన దేవుడవు. నేటి దినం వరకు మాకందరికి ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు, క్షేమమును బట్టి వందనాలు. ప్రభు మమ్మలను నడిపించిన నీ కృపను బట్టి వందనాలు. ప్రభువా, నీ పాద సన్నిధానములు ఆనందించుటకై ప్రభు మనకు అనుగ్రహించిన అవకాశమును బట్టి వందనాలు. యేసయ్యా, ఎంతో భయంకరమైన పరిస్థితి ఆమె మా చుట్టూ ప్రాంతంలో మేము నివసించే పట్టణంలో, మా రాష్ట్రములో, మా రాజ్యములో కనబడుచుండగా వాటి వైపు కాదు కానీ వాటిని ఎరిగిన గొప్ప దేవుని వైపు మా దృష్టి ఉంచు. ప్రభువా, నీ యందు భయము భక్తి కలిగి నిన్ను సేవించుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. మానవుల కంటికి కనబడలేని వాటిని గురించి వారు భయపడుచుండగా అదృశ్యుడైన దేవుని ఎదుట మేము భయముతో భక్తితో ఈ పగటికాల సమయం మా శరీరములను సజీవ యాగముగా దేవాని ముందు సమర్పించుచు నీకు ఇష్టమైన, నీకు ప్రీతికరమైన ఆరాధన చేయుటకై మమ్మల్ని వాడుకునమని ప్రార్థన చేయుచున్నా. ఈ ఆరాధన ప్రారంభ సమయం మొదలుకొని ఆశీర్వాదము వరకు నీ మేఘము మా మధ్యలో నివసించునుగాక, నీ సన్నిధి మాకు అనుగ్రహించునుగాక. ఈ ప్రవాసమును విను దేవుని బిడ్డలందరము మాతో కలిసి ఆరాధిస్తూ ప్రభువుని సేవించుచు స్తుతి గీతములతో నిన్ను గణపరచుచుండగా వారందరినీ ప్రభువా నీవు ఆశీర్వదించుమని, నీ దీవెనలు మాకందరికి దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పవిత్ర నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో మనము పాటలు పాడి దేవుని కనపరచబోచున్నాం కనుక మనమందరికీ తెలిసిన పాట, ఏ సమయమంతైనా, ఏ స్థలమంతైనా, ఏ స్థితిలో మనమున్నా దేవునికి ఆరాధన చెల్లిస్తాం. పగటికాల సమయం ఒకవేళ మీరు మానసికంగా బంధించబడినట్లుగా మీ ఇంట్లో ఉండొచ్చు, జలశాల వంటి అనుభవం ఒక మీకు ఉండొచ్చు. కానీ యేసయ్య మనకు అనుగ్రహించిన రక్షణ యందు ఈ పగటికాల సమయం ఈ పాటలు పాడి ఆనందించుటకు మీరు ఆశించిన
జరశాల మీ జీవితంలో ఒక అద్భుతకరమైన సన్నిధి దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దీవించే దినముగా మారబోచున్నారు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనమందరికీ తెలిసిన పాట మనం పాడుతూ మన ప్రభువైన యేసుని మనం ఆరాధించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. Yes,
ఎందుకనగా ఆయనే మన సృష్టికర్త, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన మన స్తుతులపై ఆశ్రయుడైన దేవుడు, నేనున్నవాడను అనువాడను అని సెలవించిన నమ్మకమైన దేవుడు. ఆమె ఎంతైనా నమ్మదగిన వాడే మన దేవుడు. ఈ పగటి కాల సమయం ప్రభువుని ఆరాధించుటకు కృతజ్ఞత చెల్లించి ఆమె పీరియడ్ ఆఫ్ టైం ప్రతి వారికి దేవుడి చుచున్నది నీ సృష్టికర్తని నీ తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి ఒక పాట మనం పాడుతూ మన ప్రభువైన యేసయ్యని మనం కొద్ది సమయం కూడా నిండు హృదయంతో స్తుతించి మనం ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ తెలిసిన పాట, ప్రేమించేదను అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రైజ్ ది లార్డ్. పగటికాల సమయం అన్ని పనులు పక్కకి పెట్టాలి. ఈ స్తుతి ఆరాధన గీతములు పాడుచున్నగా అందరం కుటుంబముతో ఆమె యేసయ్య పాద సన్నిధి కనబడిన ఎడల ఈ పగటికాల సమయం యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఆమె నిస్సి, యెహోవా ఆమె ఎల్ షదాయ్, ఆమె పగటికాల సమయం మీకు తోడుండి మనల్ని భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఎవరు మనకు ప్రొటెక్షన్ లేని సమయంలో దేవుడు మనకు కాపుదలను అనుగ్రహించి ఆయన మహిమను మనకు దేవుడు బయలుపరిచి దయచేయునుగాక. పాడదాం, దేవుని స్తుతించి మనం ఆరాధిద్దాం.
కాల సమయం మరి యొక్క శుభదినం కూడా దేవుడు మనకు అనుగ్రహించి గత 5 నెలలు దేవుడు మనమందరినీ తన కనురెప్పలతో, తన కనుపాప వలె, తన రెక్కల క్రింద, తన రెక్కల మీద మనలను మోయించు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కాచి కాపాడినట్లు కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రభువైన యేసయ్యకి నిండు హృదయంతో స్తోత్రములు చెల్లిస్తూ దేవుని నామాన్ని మనమందరం గణపరచుచుండగా కీర్తన భాగము చదివి మనకు ఆరాధన చేయుటకై ఈ పగడికాల సమయం కుమారుడు పవన్ మనకు వచ్చి కీర్తన భాగం చదువుతారు. కీర్తనలు 26. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయో సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లిందును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. ప్రభువైన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. చదివిన కీర్తన భాగమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. దేవుని బాలసన్నిధి మన హృదయములను సమర్పించు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అద్భుతకరమైన సమయంలో, నూతన నెలలో ప్రభు మనలను ప్రవేశింపబెట్టినందుకు దేవునికి స్తోత్రం చెల్లించున్నాం. కర్మేలు కుటుంబములో ఉన్న చాలామంది దేవుని బిడ్డలు వివిధ రకాలుగా బాధలు, ఇబ్బందులు, ఎన్నో భయము, ఆందోళన కలిగి ఉన్నప్పటికీ దేవుడు అనుదినము పవిత్రమైన తన వాక్యము ద్వారా మనలను పోషిస్తూ సజీవుడైన యేసయ్య కాపాడిన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ప్రభువైన యేసయ్య పాద సన్నిధి మనమందరము కన్ను మూసుకొని ప్రార్థన చేయుచుండగా జస్టిన్ ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. చదివిన కీర్తన భాగము, వాక్య సందేశము కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. Father Lord, once again we come into that presence. Thank you so much for this wonderful time that you have given us. Jesus, as we have practiced, Jesus, we pray that this word bring forth its fruits in its seasons, Lord Father, and we pray that let this seed be sown deep into our hearts, and let that bear fruits in our lives, Lord Father. Once again, we submit this time and the further programs into Thy hands, and Jesus, we pray that you will give us the ear and the mind to understand this words, Lord. Once again, we bless Your name for everything. In Jesus' most precious name, we pray. Amen. Hallelujah. మంచిది దేవుని బిడ్డలారా, ఈ పగటికాల సమయము దేవుని ఆరాధించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన అవకాశమును బట్టి
నిజమైన హృదయంతో ప్రభువుని ప్రేమించి ప్రభువునందు భయము భక్తి కలిగి ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలని దేవుడు మన పట్ల కోరుతున్నాడు. కనుక ప్రభువు రాకడకు సూచనగా ఉంటూ కార్యములన్నీ కూడా భూలోకమంతటా 1-2 కాదు కానీ 200 దేశములు కూడా 7 ఖండములు ఉన్న ప్రజలు కూడా ఎటువంటి పరిస్థితి అనుభవించేది అది మనం ఎన్నడూ కనివిని ఎరగలేని సంగతి ఈరోజు భూమి మీద జరుగుచుండగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసయ్య తన పరిశుద్ధులందరినీ కొద్ది సమయం తన కొరకు పరిశుద్ధపరచుటకు దేవుడు ఏర్పాటు చేసిన దినమని మనం గుర్తుపెట్టుకొని ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధి సమర్పించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. విని విడిచిపెట్టుట ద్వారా మన విశ్వాసములో ఏమాత్రము మనం అభివృద్ధి పడం. కనుక విని వాటిని మన హృదయంలో ఉంచుకొని వాటిని ఆచరించు వారైతేనే దేవుడు మనలను ఆశీర్వదించేది. కనుక ఈ రోజు దేవుని వాక్యం చెప్తూ రోజు దేవుని వాక్యం వినడానికి కూడా దేవుడు మాకు అవకాశం ఇస్తా ఉన్నారు. కనుక అనేక భక్తులు ఇండియా మహారాజ్యంలో ఉన్న అనేక నమ్మకమైన దైవ సేవకులు సాక్ష్యం కలిగిన భక్తులు దేవుని పవిత్రమైన మాటలు మాతో ప్రతిరోజు మాట్లాడుచుండగా ఎంతో ఆనందం కలుగుతా ఉన్నాయి. ఇదన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటు అని మనము గుర్తెరగవచ్చు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం పవిత్రమైన లేఖన భాగంలో నుండి దేవుని వాక్యం మనం ధ్యానం చేయుచుండగా మన జీవితంలో వాటిని ఆచరించు వెళ్ళడానికి దేవుడు మనమందరికీ తన సహాయం చేయునుగాక. 2 రోజుల క్రితము బిజు మాథ్యూ పాస్టర్ గారు వరంగల్లో నుండి మాతో వాక్యం చెప్పారు. ఆయన ఒక చిన్న వేడి చెప్పారు. అదేదనగా అది చాలా పవర్ఫుల్గా ఎన్నడూ వినలేనట్టుగా అది హృదయంలో నాటింది. ఎందుకనగా మనం గుర్తుపెట్టుకోవాలి, అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన నిబంధనలను, ధర్మశాస్త్రములను, ఆజ్ఞలను, విధులను ఆచరించి వచ్చి ఉన్నందున తనకు దేవుడు అనుగ్రహించినదేమనగా నీ కుమారుడు భూలోకమంతటా ఆశీర్వదింపబడను. ప్రైజ్ ది లార్డ్. తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని దేవుడే అడిగాడు. దేవుడిచ్చిన కుమారుని దేవుడు అడిగినప్పుడు ఆయన ఏమాత్రము దానిలో కృంగిపోకుండా, నిరాశ చెందకుండా, ఏది సనగకుండా, ఉడుగకుండా, దేవా నీవిచ్చావు, నీకు ఇవ్వడానికి నేను సిద్ధమే అని చెప్పి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించినది దేవుడు అంగీకరించాడు. ఆమేన్. కనుక అబ్రహాము మనకు నేర్పించుచున్న మాట ఏమనగా కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే కాదు, విశ్వాసము క్రియల ద్వారా బయలుపరిచిన భక్తుడే విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము. ఆమేన్. తాను ఎక్కడికి వెళ్ళినా తన కూడారం ఇక్కడ స్థాపించిన తర్వాత వారం రోజుల తర్వాత దేవుడు చెప్తారు, ఈ కూడారం ఇక్కడ నుంచి ఈ మమ్రా అనే తోపులో నుండి ఆ ఒక బృందూన వనములో నుండి నీవు ఆమె వేరొక చోటలోనికి హెబ్రోనులోకి వెళ్ళమంటే దేవుడు ఆమె దేవుని దాసుడైన అబ్రహాముతో చెప్పినట్లు ఆయన కూడారము అక్కడి నుంచి తీసేసి ఆమె అక్కడికి తీసుకుపోయేది. కానీ ఒకటి రాబోచున్న తరము వారందరికీ, ఈ రోజు వరకున్న ఇశ్రాయేలు సంతతి వారందరికీ భూగర్భ శాస్త్రములను పరిశోధించిన ఎడల కనిపించుచున్నది ఒకటి ఉంది. అదేనగా అబ్రహాము నివసించిన పట్టణములు గాని, కూడారములు గాని, కూడార అవశిష్టములు ఏది అక్కడ కనబడకపోయినా అబ్రహాము ఆరాధించిన దేవుని ఆరాధన బలిపీఠం ఎక్కడ కూడారం కట్టినా అది అబ్రహాము వెంట వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. కనుక అబ్రహామును నేను మీరు నమ్ముటకు కారణమేదనగా అబ్రహాం మనమందరికీ తండ్రి అవుటకు కారణమేదనగా అబ్రహాం కూడారములో నివసించడం మాత్రం కాదు, అబ్రహాం ఎక్కడ నివసించారో అక్కడ తాను నమ్మిన దేవుని ఆరాధించిన స్థలం కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ
అబ్రహాం ఇంటిలో నివసించిన హాగారికి బాగా తెలుసు కనుక ఎక్కడికి వెళ్ళినా ఆమె కూడా అదే దేవుడే కావాలని కోరేది. అబ్రహాము కుమారుడైన ఇస్హాకులకు బాగా తెలుసు తండ్రి నా తండ్రి ఆరాధించిన దేవుడు ఎవరని. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ భయంకరమైన కరువు కాలములో ఇస్హాక్ ఏం చేశాడంటే, ఇదిగో ఆమె తన చేత పిడికిడి విత్తనములు ఆమె ఏడుచుపోయి విత్తుచుండగా ఆ కాలములో క్రైస్తలో 100% పంట దేవుడు అతనికి ఇచ్చాయి. చాలా పవర్ఫుల్ మెసేజ్ ఆయన మెమ్మిన. ఏదనగా దేవుని దాసుల నోటితో చెప్పినదేమనగా, దేవుని దగ్గర మనకు ఆమె కొలిచి ఇవ్వడానికి ఒక కొలత లేవు. ఆ కొలత నీవే కొంచెం విత్తుతే కొంచెం, ధారాళంగా విత్తుతే ధారాళం. నీ విత్తే దానిని బట్టి నీకు పంట. ఆ కరువు కాలంలో, ఈ లాక్డౌన్ లో మనం అందరం ఏం చేద్దాం, ఉన్న విత్తనాలు కూడా మనం తినేద్దాం. ఈ మాటలు వింటున్న దేవుని భక్తులారా, నేను మీతో చెప్పుచున్నదేమనగా, కరువు కాలములో ఆమె ఏది ఆహారం దొరకకపోయినా, ఇందులో దాచి ఉంచిన ఆమె విత్తనములు వారు తినివేయలేదు. చేత పట్టుకొని ఏడుచుపోయి విత్తుచుండగా, అబీమెలెకు కాలములో, ఆ కరువు కాలములో ఆమె ఇస్హాకు విత్తిన దానిలో నుండి 100% పంట దేవుడు అతనికి అనుగ్రహించి అతని సంతానమును నిలబెట్టాడు. మెసేజ్ ఇది కాదు. దేవుని బిడ్డలైన మీరు గుర్తుపెట్టుకోవాలి, అబ్రహాం ఆమె ఎవరిని మనము నిజంగా తెలుసుకోవడం మన జీవితంలో ఆశీర్వాదం. కనుక ఈ లాక్డౌన్ ఎత్తివేస్తుండగా నా మెసేజ్ కూడా ఈ ఆన్లైన్ మెసేజ్ అన్ని ఇక్కడతో సమాప్తం అవుతుంది. కనుక ఇది లాస్ట్ మెసేజ్. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, వినేవారు మరలా యూట్యూబ్లోనికి వెళ్ళి అమ్మనాల మెసేజ్ వినండి. మరలా మీరు ఏం చేయాలంటే, వినే వాక్యములు అమ్మనాల మీరు ఎదుటి వారికి షేర్ చేయడానికి ఇష్టపడండి. వారు కూడా విని దేవుని యందు సమర్పణ జీవితం కలిగి ఉండుగా కానీ మనము ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటికాల సమయం 2 మాటలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాల వరకు మా పిల్లలు చదువుతారు. శ్రద్ధగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 5 to 10. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవేశించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎందుకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనెను. థ్యాంక్ యూ. దీనిలో నుండి 2 వేడు తీసుకొని ఈరోజు మీతో దేవుని సందేశం చెప్పాలని నేను కోరుతున్నాను. 5వ వచనం 10వ వచనం. 5వ వచనంలో మోస అంటే ఒక నిజంగా భక్తుడే. భూమి మీద ఉన్న అన్ని మనుషులు మానవుడని పేరు చెప్పబడిన వారిలో దేవుని దృష్టికి ఇంత స్వాధీనము కలిగిన ఒక్కడు లేడని దేవుడు సాక్ష్యం చెప్పిన వ్యక్తిది మోసే. మోసే తన తండ్రి మందను మేపుచు, ఇదిగో ఇత్రోకి కలిగిన మందలను మేపుచు
వచ్చుచున్న ఆ దినములలో తనకు ఎన్నో కార్యాలు బాగా తెలుసు, కానీ ఇది తెలియకపోవడం మంచిది కాదని దేవుడు ఎరిగి అతనికి నేర్పించినదే కాపరి ఉద్యోగం. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది కూడా ఆశించడం లేనిదే కాపరి ఉద్యోగం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు మీరు ఆశించడం లేదు అంటే మనకు దానిని యథార్థంగా తెలియకపోవడం వలన ఆశించడం లేదు. నిజంగా మోసని గురించి మనం చదువుచుండగా అతడు బ్రతకడమే ధన్యత. అతడు ఈరోజు నాయకుడిగా ఉంటాడంటే అదే ఒక ధన్యత. అతనికి కలిగిన సాత్వికం అంటే మనం అతని కాలు మొక్కాలి. అంత మంచివాడుగా దేవుని దృష్టికి కనబడిన మోసే దేవుడు పిలిచినప్పుడు అతనికి చూసిన వింత ఏదనగా మందని మేపుతూ వచ్చుచుండగా హోరేబనే పర్వతం మీద ఒక ముళ్ళ పొద మండుచున్నవి, కానీ కాలిపోలేదు. ఇదొక వింతగా కనిపించాయి. మోసకి బాగా అలవాటు ఉంది. ఎందుకనగా ఈ ఫోరస్టులు అమనలు ఈ యొక్క కాలములు, వేసవి కాలములో అమనలే ఒక చెట్టుతో అమనలు ఇలా రాసుకొని పోతే అక్కడి నుంచి నిప్పు బయటికి వస్తూ ఉంటాయి. అలాగే అడవులన్నీ కూడా తగులుచున్నది ఎన్నోసార్లు మోస చూశాం. ఎన్నో చెట్లు కాలిపోయేది మోస చూశాం. మందలను మేపుచ్చు 1-2 సంవత్సరం కాదు, 40 సంవత్సరం నుండి బాగా అలవాటు ఉన్న మోస ఎన్నోసార్లు అమనలు ఈ యొక్క ముళ్ళ పొదలన్నీ కాలిపోయేది. అడవిలో ఉన్న నిప్పు ఎలాగా పారిపోచున్నవో ఇదన్నీ చూసిన మోసకి ఈ ఒక నిప్పు మాత్రం ఒక వింతగా కనిపించాయి. చరిత్ర మనకు తెలుసు కాబట్టి, మీరు చదవక్కర్లేదు కాబట్టి నేను ఇలాగ చెప్తూ వెళ్తున్న సమయాన్ని కొంచెం దగ్గర చేసుకోవడానికే. మీరు గుర్తుపెట్టుకోవాలి, మోసే ఇదేంటిది ఈ వింత ఒక్కసారి నేను వెళ్ళి చూస్తామని చెప్పి ఆ హోరేబు దగ్గరికి, ఆ పర్వతం దగ్గరికి మెల్లగా మందని అక్కడ కింద ఆమె నుంచి ఆయన వెళ్తూ ఉంటే ఎందుకు ముళ్ళ పొద కాలిపోదలేదు? ఆ నిప్పు లోపల నుండి ఒక స్వరం బయటికి వచ్చినదేమనగా అదే మనం చదివే 10వ వచనములో, మోసే మోసే చదవండి. ఇక్కడికి కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. 3:5 అందుకు ఆయన దగ్గరికి రావద్దు. ఈ రోజు నా సందేశం అదే, దగ్గరికి రావద్దు. అదేంటది అంటే ఆ మాట విని క్రైస్తవ లోకం ఈరోజు మేలుకోవాలని నేను కోరుతున్నాను. దగ్గరికి రావద్దు ఏంటో మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ నిలబడి మనం కొద్దిసేపు ఆలోచించాలి ఆ విషయం కదా. ఎందుకు అని ప్రశ్న వేయడానికి లేదు. ఎందుకనగా వింత చూసి వెళ్తున్నాడు. మండుచున్న పొద కానీ కాలిపోలేదు. ఈ వింద నేను దగ్గరికి వెళ్ళి చూడాలి అని అనుకొని ఆమె కాపరి అయిన ఆమె మోస వెళ్ళుచుండగా దేవుడు అతనితో ఆ ముళ్ళ పొద లోపల నుంచి పేరు పెట్టి పిలిచి అతనితో చెప్పిన వేడేదనగా, నీవిక్కడికి రావద్దు, దగ్గరికి రావద్దు. దేవునికి ఏదో ప్రత్యేకమైన ఉద్దేశం ఉండొచ్చు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ మనం చదువుతుండగా మోసని దేవుడు ఒక చిన్న టెస్ట్ చేయడానికి దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు మోసకి దేవుడు అనుగ్రహించిన, తనకు దొరికిన కల్దీయ దేశములో నుండి వచ్చిన, ఆ మిశ్రమీయ దేశములో నుండి వచ్చిన, తన పెంచిన తల్లి దగ్గర నుండి వచ్చిన రాజకుమారుడిని యొక్క ఆ ప్రౌఢి తనకు
వచ్చినది దేవుడు బాగా గుర్తెరిగి చెప్పుచున్నారు. నీ ధైర్యంతో ఇక్కడికి రావద్దు. నీకున్న తెలివితేటతో నీ ఇక్కడికి రావద్దు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఉన్న నేను అనుగ్రహించిన స్వార్థీగమతో నీ ఈ దగ్గరికి రావద్దు. అది పనికిరాదు. చాలా గట్టిగా దేవుడు వాణించారు. కనుక దేవుడు అతనితో చెప్పిన మాట ఏమనగా, నీవు నిలిచి ఉన్న భూమి పరిశుద్ధమైన స్థలము గనుక నీ పాదములో నుండి చెప్పులు విడువుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ప్రతి క్రైస్తవులను ఈ రెండు వేడు అందరికి పల్లెటూరులో ఉన్న వారికి కూడా అర్థమైపోయింది. క్వారంటైన్ అంటే ఏంటో ఇది అలా మనం ఎప్పుడు డిక్షనరీలో కూడా చదివి వినలేదు. ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మరి ఒకటి ఏదండి, లాక్డౌన్. అందరికి అర్థమైపోయింది లాక్డౌన్ అంటే ఏంటో. ఎప్పుడు వినలేదు మనం. దేవుడు బైబిల్లో ఎప్పుడో చెప్పారు ఇదంతా. దేవుని బిడ్డలకు మనకు అర్థం కాలేదే. యేసు ప్రభు 40 రోజులు లాక్డౌన్ లో ఉన్న తండ్రితో సంభాషించడానికే మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు అతనికి 40 రోజు లాక్డౌన్ లో తండ్రి అయిన దేవుడు కుమారుని ఉంచడానికి కారణం 3 కారణాలు. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవన విధానం, జీవపు డెంబం. అది నీకు విరోధముగా ఉన్నవి. వాడే లోకములో ఏలుచున్నవాడు గనుక వారిని నీవు జయించాలని అనుకుంటే నీవు నా దగ్గర 40 రోజు పగలు రాత్రి కూర్చోవాలి అని యేసయ్యకి ఇచ్చినదేడలా. క్రైస్తవ లోకమా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దగ్గరికి రావద్దు. ఎందుకనగా నీవు ఇన్నాళ్ళు వినలేని, ఎన్నాళ్ళు నీవు చూడలేని, ఎన్నాళ్ళు కూడా నీ వెరగలేని ఒక్క దేవుడు నీతో మాట్లాడుచున్న దేవుడని నీ గుర్తు పెట్టుకోవాలంటే ఈ పాదరక్ష పెట్టుకుని నీవు రావద్దు. నీకున్న చదువు, నీకున్న తెలివి, నీకున్న ధైర్యము, నీకున్న విధేయత ఇదేమి నా దగ్గర ఇప్పుడు పనికి రాదు. ఆ చెప్పులు విడుము అని దేవుడు అతనితో మాట్లాడాడు. మనమందరికీ తెలుసు, నోవా తాతగారిని దేవుడు మనలాగనే ఈ కరోనా కూడా ఈ 5 నెలల్లో పోతుందేమో, 150 రోజులు. వాక్యం చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. మార్చి 10 రోజు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 months, 150 రోజులు నోవా తాతని, తన 3 కుమార్తెలను, 3 కుమారులను, 3 కోడలని, ఆ తల్లిగారిని దేవుడు ఎన్ని రోజులు హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్ డేట్ రాశారు బైబిల్లో. ఆదికాండంలో 8వ అధ్యాయం చదివితే పూర్తిగా మనకు అర్థమైపోతుంది. కనుక నోవా తాత 150 దినములు 5 months భూమి మీద దేవుడు ఏం చేశారంటే, దేవుడు చెప్పినట్లు ఆకాశములో ఉన్న వర్షపు దారంతము దేవుడు తెరచాను. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నీటి ఊటను దేవుడు తెరచాను. ఇప్పుడు భయంకరమైన వర్షముతో ఎన్ని రోజులు, 150 రోజులు నీళ్ళు అలాగే నిలిచిపోయినాయి. తాత ఎంత బాగుంది. రోజు మటన్ చికెన్, రోజు మటన్ చికెనే. ఎందుకంటే దేవుడు అప్పుడే చెప్పాను, మీకు ఆహారం కావాల్సింది మొత్తం మటన్, మొత్తం చికెన్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంత మంచి దేవుడు, మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 150 దినం లాక్డౌన్లో నోవా తాతగారిని దేవుడు ఆ ఓడలో కాచి కాపాడిన దేవుడు. ఈ సందేశం వినుచున్న మీ అందరితో నేను చెప్పుచున్నదేమనగా, నీవు నమ్మిన దేవుని యందు నీ నమ్మక మొదలుగా విడిచిపెట్టక నీవు నమ్మిన ఎడల నిన్ను ఎట్టి పరిస్థితిలో గుండా నీ వెళ్ళినా నీ దేవుడు, నీ రక్షకుడు నిన్ను కాపాడే దేవుడే. హల్లెలూయా. నోవా తాత మనకందరికి నేర్పించుచున్న మాట ఏమనగా,
మీరు ఈ లాక్డౌన్లో నుండి బయటికి వచ్చిన తర్వాత, అంటే 5 months కావచ్చు, 10 months కావచ్చు, నోవా తాత 1 year దానిలో ఉన్నాం. ఎందుకంటే 600 వయసులోనే దానిలోనికి ఎక్కాం. 601 అంటే 1 year. ఆమె ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఆ సంవత్సరం ఆ డేట్ కూడా దేవుడు సహా 8 అధ్యాయంలో చెప్పారు. మీరు అందరితో కూడా ఇంటికి వెళ్ళి చదివి, ఇంటిలో కూర్చొని చదివి చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. 8 అధ్యాయము 10-11 వచనములో నుండి మనం చదువుతుండగా దేవుడు నోవా తాతని ఏం చేశారంటే ఆ ఒక్క దినములన్నీ దేవుడు ఎంతో క్షేమముగా కాపాడారు. 8 మందిని ఆమె తనతో కూడా ప్రయాణించిన వారందరినీ కాపాడారు. అన్నిటిని దేవుడు కాపాడుకొని ఆఖరి ఏమైందంటే మనము చదువుచుండగా నోవా తాత ఆ ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టారు. బలిపీఠములో శుద్ధి కలిగిన మృగములను బలి అర్పించు. దేవుడు ఆ వాసన, ఆ వాక్యం అలాగే చదువుతున్నారు. ఈ వాసన గురించి మీతో చెప్పుతున్నాను. చూడండి, మీరు ఇంటి లోపల ఈ 150 దినములు లాక్డౌన్ లో ఉండి 3 నెలల లాక్డౌన్ లో 9 రోజు మీరు ఇంటి లోపల ఉండి బయటికి వచ్చినప్పుడు ఆమె దేవుని ఎరుగలేని ప్రజలందరము ఆమె జీవములో నుండి జీవములోనికి వెళ్ళుచున్న వాసన మీ ద్వారా వినుగాక. హల్లెలూయా. అనేకులకు లోకములో ఉన్న వారికి మరణములో నుండి మరణపు వాసన. యేసుక్రీస్తుని నమ్మిన నాకు మీకు ఏ విధమైన భయమునకు ఆందోళన చెందుటకు అవకాశము లేదు. ఎందుకనగా మనలను మాత్రమే కాదు, ప్రపంచమన్నింటినీ తన మాటతో సృష్టించిన దేవుని ఆరాధించుచున్న ప్రజలము మనము. కనుక ఆయన మనలను కాపాడే దేవుడే. కనుక 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివితే, నోవా తాత ఓడలో నుండి దిగిన వెంటనే అరారాతు పర్వతములో ఆ ఓడ ఆమె స్థిరపరచబడిన వెంటనే దానిలో నుండి 8 మంది ఆమె బయటికి వచ్చారు. మృగాలన్నీ కూడా, ఆమె అడవి జంతువులన్నీ కూడా, పక్షి మృగాదులన్నీ కూడా బయటికి వచ్చాయి. ఆమెను ఓపెన్ చేసిన డోర్లో నుండి వచ్చిన వెంటనే దేవుడు నిజమైన దేవుడని, ఆమె మమ్మలను ప్రాణముతో కాపాడినమని, ఆమె నీ ముసలివాడైన నన్ను ఆమె నీ యొక్క దినములలో చావకుండా దేవుడు కాపాడినమని. మన సార్ గారు ఏం చెప్తున్నారంటే 60 వయసు కలిగిన 60 వయసు పైకి ఉన్నవారు ఎవరు కూడా మరి చర్చకు రావద్దు. 10 వయసు కిందున్న వారు ఎవరు చర్చికి రావద్దు. వారికి కరోనా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. కానీ మన మోడీ సార్ గారికి కనిపించడం లేదు. మోడీ సార్ గారికి కరోనా వైరస్ కనిపించడం లేదు. నిన్న రాత్రి చెప్పినప్పుడు అది పూర్తిగా నేను కన్ఫర్మ్ అయిపోయాను. నాకు ఏమైందంటే, నిన్న ఏజీ పాస్టర్ గారు వాక్యం చెప్పారు రాత్రి మాతో, మాథ్యూ జార్జ్ గారు, పత్తయ్య గారు. ఆయన చెప్పొచ్చున్నారు, మానవులకు కంటికి కనిపించేది ఏదంతా కేరళలో ఎంత భయపడింది తెలుసా? తుఫాను వస్తుంది, చాలా భయంకరమైన వర్షం, 2 వర్షం ముందు వచ్చిన వర్షం, దానికంటే ఎక్కువ వస్తుంది. అందరూ సిద్ధపడి కూర్చోండి. నదీ ధరలో ఉన్నవారు అందరూ గాలి చేసుకొని కొండకెక్కండి, అన్నీ తీసి పక్కకి పెట్టుకోండి. అందరూ సిద్ధంగా ఉన్నాం. 5-6వ తారీఖు లోపల అన్నీ గాలి చేసుకొని సముద్ర ధరించి, నది ధరించి అందరూ ఎక్కడ పోవాలి? ఏదైనా బైబిల్ కావాలంటే ఇప్పుడే రొమ్మను పెట్టుకొని పైకి కొండ ఎక్కండి. లేదంటే నది వస్తుంది, డామ్ పగులుతుంది, ఆమె అందరూ పోతుంది అని భయం అందరికీ. నేను చెప్పేదేమనగా, కంటికి కనబడలేని గాలిని కనిపించే దేవుడే మన దేవుడు. ఆమె మానవులకు కనబడదు. వాతావరణ కేంద్రంలో ఉన్న వారికి ఎవ్వరికీ కనబడదు. కనిపిస్తుందా? గాలి ఏ దగ్గర నుంచి ఏ దగ్గరికి వస్తుంది? అరేబియన్ సముద్రంలో నుండి
170 నుంచి 210 కిలోమీటర్ వేగములో గాలి వీచవచ్చు. దాని కనుక ఇండియన్ మహాసముద్రం దగ్గర ఉన్న వారందరము సురక్షితమైన స్థానంలోనికి గవర్నమెంట్ విధించిన విధి ప్రకారం వెళ్ళిపోండి. మంచిదే. గాలిని అలలను గద్దించిన దేవుడు మన దేవుడే కనుక మీరు నేను గుర్తుపెట్టుకోవాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పొగడి కాల సమయం మనం మర్చిపోవద్దు. మన ప్రభువైన యేసయ్య కోరుచున్నదేమనగా, గాలిని అలలను సృష్టించిన సృష్టికర్త అయిన మన దేవుడు ఆమె వాటిని గద్దించగా అది నిమ్మలమాయెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను ఈ పగటి కాల సమయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాత్రము సందేహము లేదు, ఏ మాత్రము అనుమానము లేదు. ఆమె యేసయ్య మేము నశించబోచున్నాము, నీకు చిందలేదా? దోనలోనే ఉన్నారు యేసయ్య. మంచిగా శుభ్రంగా ఒక దిండు పెట్టుకొని అమరమున యేసయ్య నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకనగా దోనలో ఉన్న శిష్యులకు కొన్ని మాటలు నేర్పించడానికి. యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, నేను 100కు 100% మనుషుడే గనుక నేను అలసిపోయి పగలంతా పరిచర్య చేశాను కనుక మీరే కదా దోన నడిపించేది, కనుక నేను నిద్రపోతా. ఆయన నిద్రపోతున్నాడు. 100% ఆయన మనవడు కనుక నిద్రపోయాడు. 100% ఆయన దేవుడు కనుక ఏ గాలి ఏ తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అతనికి బాగా కనబడుతున్నాయి. కనుక ఆమె వారికి కనిపించేది అలా, వారికి కనిపించేది సముద్రం, కానీ వాటిని యేసయ్య గద్దించలేదు. గాలి ఎక్కడి నుంచి రేగిందో ఆ గాలిని కనబడలేని వాటిని కనిపించిన యేసయ్య వాటిని గద్దించిన వెంటనే ఆమె సముద్రము గాలి నిమ్మలమాయెను. మార్కు సువార్త 5వ అధ్యాయంలోనే నేను చెప్తున్నాను ఈ వాక్య భాగాలు. 4వ అధ్యాయం 37, 38 వచనం మీరు గుర్తుపెట్టుకోవాలి. 39 వరకు. ఇది కూడా ఆమె నన్న మెసేజ్ కాదు, నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, ఈ పగటి కాల సమయం మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో దేవుడు మోసంతో చెప్పిన మాట ఏమనగా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము కనుక నీవు ఇక్కడికి రావద్దు అంటే వెయిట్. ఆ వార్త కాదు, వెయిట్. దేవుడు ఏదో నేర్పిస్తాడేమో, దేవుడు ఏదో చెప్తాడేమో. మనం కూడా అందుకే దేవుడు ఏం చేశారంటే, క్రైస్తవులారా, సేవకులారా, ఇలాగా నేనే లేకుండా ఎందుకు పరిగెత్తుతున్నావు, మళ్ళీ ఆగు కొద్ది సమయం, కూర్చో, ఇందులో బయటికి వెళ్ళకు. బాగుంది ఆమె మాట చాలా బాగుంది. మోషకి దేవుడు నేర్పించడానికి ఆశించున్న మాట ఏదనగా, నేను లాక్డౌన్లో 40 రోజున్న నా భక్తుడైన నీతిమంతుడుగా నేను ఎన్నుకున్న నోవా తాతని 150 దినములు నేను లాక్డౌన్లో వచ్చాను. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 40 సంవత్సరం 80 సంవత్సరం మీకున్న అలవాటు, మీకున్న సంప్రదాయాలు, మీకున్న పని పరిచర్య, మీకున్న తెలివితేటలు, జ్ఞానము, మీ ధనము, బలము, శూరత్వము ఇదేమి నా దగ్గర పనికిరాదు. నీ చూస్తున్నావు కదా వింత ఏది, ఆమె మండుచున్నవి ముళ్ళప్పద కానీ కాలిపోలేదు. ఎందుకనగా దాని లోపల నుంచి మోసను పిలిచి దేవుడు ఇప్పుడు నేర్పించబోయేదేమనగా, నేను మీ తండ్రి దేవుడే. అంటే నేనైతే వెంటనే యేసయ్యతో అడిగేది, నాకు ఏమో, నా తండ్రి దేవుడు. ఆమె తర్వాత చెప్పుచున్నారు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. క్రైస్తవ లోకం
క్రైస్తవ ప్రజలు మర్చిపోవద్దు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మన ప్రభువైన యేసయ్య కోరుచున్నదేమనగా, నీవు సేవించుచున్న దేవుడు గురించి నీవు బాగా నేర్చుకొని ఎడల నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి కాపాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుడు అని చెప్పారా? చదవండి 5వ వచనం 6వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను. చూడు, మోసకి తండ్రి దేవుడను. ఆ వేడులో ఏదో దేవుడు నేర్పించాలని కోరుతున్నాను మనల్ని. ఎప్పుడైనా సరే దేవుని నిబంధనలను, నియమాలను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను పాటించే వారిని దేవుడు గుర్తెరిగే దేవుడని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని కాలిపోచున్న సొదొమ గొమొర్రాలో నుండి లోతును విడిపించడానికి దేవుడు ఇష్టపడిన యెడల మీరి పగటికాల సమయం ఈ సందేశం వినుచున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నీవు నిన్నాళ్ళ వరకు, ఈ దినం వరకు, ఈ గడిగ వరకు నీవు ఎరగలేని ఒక దేవుడున్నాడు. ఆయన ప్రమాణమును పాటించడానికి ఇష్టపడుచున్న దేవుడే. ఆయన ఆజ్ఞలను పాటించు వారిని ఇష్టపడే దేవుడే. ఆయన కట్టడలను, విధులను అనుసరించు వారిని ఎన్నడూ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుచున్న దేవుడే మన దేవుడు. ఆమేన్. ఈ తరము వారందరికీ దేవుడు ఎటువంటి దేవుడిని నేర్పించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక మోసంతో చెప్పని ఇక్కడికి రావద్దు. ఆగ నేను పిలుస్తా. బాగా దేవుడు చేయాలి. ఆగ నేను నేర్పిస్తా, నేర్చుకో ఫస్ట్ అని చెప్పాడు. అంటే అబ్రహాము దేవుడు అని చెప్పినప్పుడు మీరు ఎలాగనుకున్నాడు? అబ్రహాం దేవుడు అంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఎలాగ పిలిచాడో కదా. యూఫ్రటీస్, టైగ్రీస్ 2 నది మధ్య భాగంలో ఉన్న మెసొపొటేమియా మేది పట్టణం అని మనం చెప్తాం కదా హైదరాబాద్ వారు. అలాగనే ఒక మంచి పట్టణంలో ఎంతో అద్భుతకరమైన వ్యవసాయం చేస్తూ, మరి ఇప్పుడు పని ఏదనగా 2 నదిలో నుండి ఆమె మంచి జిగడ మట్టి ఆమె నది సరిలో ఉంటుంది. అది ఆమెను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తొక్కుతూ, అది ఆమె ఇప్పుడు మంచి జిగడ మట్టి లాగా చేసి తండ్రికి తన కొడుకుకి పని ఒకటే, బొమ్మ తయారు చేయాలి, అందరికీ తీసుకపోయి ఆమె బొమ్మని పెయింటింగ్ వేయాలి, అందరికి ఇదే దేవుడు అని చెప్పేసి అమ్మాలి. ఆ పని చేసి వచ్చిన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎలాగా పిలిచారంటే, ఆమె నేను ఎల్ షదా. హల్లెలూయా. ఈ పగటికాల సమయం అందుకే పాట పాడినప్పుడు నాకు ఎంతో అదే సంతోషం అనిపించాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ఏదో మామూలు దేవుడు కాడండి, ఏదో బొమ్మలాంటి దేవుడు కాడు, ఏదో మనం ఊహించినట్లు కాదు. ఆయన సమస్తమును సృష్టించిన దేవుడే. అతని కంటికి కనబడని ఏ సిస్టము లేదు లోకములో. అందరూ అమెరికా వారు ఏమనుకున్నారంటే, వుహాన్ పట్టణంలో నుండి బయలుదేరిన ఈ వైరస్ మీరే మాకు విరోధంగా చేసి పంపారు కనుక మిమ్మల్ని నాశనం చేసేస్తా. ఇండియా చెప్తుంది, మా బోర్డర్లోనికి వచ్చామనుకో మీతో ఏ సంబంధం లేదు, మీ ఏ వస్తువులు వద్దు, మొత్తం బిజినెస్లో మొత్తం ఆమె క్యాన్సిల్ చేసేస్తా, కావాలంటే కాల్చేస్తా. బాగుంది. వైరస్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది మనకి ఎవరికి తెలియదు. ఎవరికి ఇంకా ఇప్పుడు దాకా అర్థం కాలేదు. అన్ని ఎంతో టెస్ట్, ఎంతో శాస్త్రం ఎదిగింది, కానీ ఇది మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరికి కనిపించడం లేదు. అన్నీ ఉన్నాయి, పైన కింద అన్నీ ఉన్నాయి, కానీ ఏమన్నా దేవుని కళ్ళు అలాగే కాదు. అగ్ని వంటి నేత్రములు కలిగిన ఒక దేవుడే మన దేవుడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, సమస్తము తేటగా ఉన్నవి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం
12, 13 వచనాలు మీరు చాలా శ్రద్ధగా కంఠస్థ వాక్యం నేర్చుకొని దేవుని ముందు మిమ్మలను సమర్పించాలని నేను మనసారా కోరుతున్నాను. 13వ వచనములో మనం చదువుచున్న వేడేదనగా ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియు లేదు. మరియు ఆయన దృష్టికి కనబడని కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మన దేవునికి బాగా కనిపిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దాన్ని మనం భయపడొద్దు. మళ్ళీ ఎవరిని భయపడాలి? శరీరమును ఆత్మను చంపి అగ్ని నరకంలో పడేస్తా థోమస్, దానికి భయపడతావా, నన్ను భయపడతావా అని అడుగుతున్నా యేసయ్య. కరోనాకి భయపడతావా, నన్ను భయపడతావా? అది నీ కంటికి కనబడలేదు, ఏ శాస్త్ర లోకమునకు కనిపించడం లేదు ఇప్పుడు దాకా. మళ్ళీ దానికి నీ భయపడతావా? అదో అది కనిపించే దేవుడైన నన్ను నీ భయపడతావా? యేసయ్య, 2 చేతులు జోడించి నీ పాదాలకు ముద్దు పెట్టుకొని నీకే భయపడతానయ్యా. హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డలారా? ఆయన కంటికి కనబడని ఏ సిస్టము లేదో. చదవండి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. కనుక మనల్ని టెస్ట్ చేసి మాత్రమే రమ్మని దేవుడు పిలుస్తాడు. ఆమేన్. దేవుడు ఇప్పుడు మోసకి నేర్పించే 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. మొదట అబ్రహాము దేవుడు. ఏ దేవుడు? అబ్రహాము దేవుడిని చెప్పడానికి కారణం ఏదనగా, ఆమె చూడండి, ఈ భయంకరమైన సంప్రదాయములో నుండి, అలవాటులో నుండి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి పిలిచిన వెంటనే ఏమాత్రము లోగము వైపు, తండ్రి వైపు, పూర్వీకుల వైపు, ఊరు వైపు, ఆ వారి వైపు, వీరి వైపు, ఎక్కడ వైపు చూడకుండా, దేవా అడ్రస్ ఉందా, ఫోన్ నంబర్ ఏదైనా, మెయిల్ అడ్రస్ ఏదైనా ఇస్తావా? ఏది లేకపోయినా అక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్ నంబర్ అయినా ఒకసారి చెప్పు, పోస్టల్ నంబర్ అయినా ఉంటే నేను వెళ్తా. ఈరోజు ఈ తరము వారే కనిపిస్తుంది. ఆ రోజు దేవుడు పిలిచినప్పుడు, తేజోమయుడ దేవుడు, ఆ మగిమగల దేవుడు పిలిచిన వెంటనే ఏది వెనక ముందు చూడకుండా ఆమె తన భార్యని వెంటకు పెట్టుకొని బయలుదేరి వెళ్ళిన అబ్రహాము పిల్లలు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఆయన నమ్మాడు. ఎన్ని తరములు గద్దించిన నేను చావక మునిపే నా కల్లారా చూస్తాడని నమ్మకం జోబులకు కలిగినట్లు అబ్రహాము కూడా నమ్మాడు దేవుని. ఎలాగంటే ఆయనే దేవుడు, ఇది దేవుడే కాదు అని నమ్మాడు. అంతే మనకు కావాలి. యేసయ్య మనకున్నాడు. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేనేం చెప్పుతున్నానంటే, ఏ స్కానింగ్ వద్దు, ఏ టెస్ట్ వద్దు. కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా ఎస్ఐకి తెలుసు, కడుపులో ప్రాబ్లం ఉన్నా ఎస్ఐకి తెలుసు, హార్ట్లో ప్రాబ్లం ఉన్నా ఎస్ఐకి తెలుసు. అవర్ గాడ్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ గాడ్. అవర్ గాడ్ ఈస్ అలైవ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మోసకి ఇప్పుడు దాకా తెలియదు. మోసకి ఒక్కటే తెలుసు, నా మామగారి దేవుడు, వేరే ఏమి అతనికి తెలియదు. ఎప్పుడు ఇల్లు దేవుడు, అది కూడా తెలుసు మోసకి. కానీ మోసకి దేవుడు నేర్పిస్తున్నాడు, నీ తండ్రి దేవుడే నేను, అబ్రహాము దేవుడే. అంటే ఏంటర్థం? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇస్తాడు, కావాలని అడుగుతాడు. హల్లెలూయా. ఆమె కుమారుని ఇచ్చాడు 25 సంవత్సరాల తర్వాత 25 వయసు రాకమునిపే నాకు కావాలని అడిగాడు. ఇవ్వడానికి నీకు సిద్ధమైతే ఈ రోజు కూడా నేను ఆత్మతో
మాతో మీ అందరితో ఒక ప్రవచనం పలుకుచున్నాము. నీ దీన పరిస్థితిలో, లేని పరిస్థితిలో నీకు ఆమెను ఎటువంటి లేమి ఉన్నా ఈ రోజు యెహోవా ఆయనే, ఎల్ షదాయ్ అనే దేవుడు యెహోవా ఆయనే, మీ కొరకు ప్రత్యక్షమయ్యే దేవుడే. మీరు మీ పిల్లలు మీ వారు దాచిపెట్టక్కర్లేదు, ఆయన ఎక్కడి నుంచో నీకు తెచ్చి ఇచ్చే దేవుడని ఈ పగడి కాల సమయం ఈ వర్తమానము ద్వారా మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. హల్లెలూయా. అబ్రహాము దేవుడు అని చెప్పినప్పుడు మనకు వెంటనే గుర్తు రావాలి ఎల్ షదాయ్, ఆ మహిమ గల సర్వశక్తి గల దేవుడు. అలా అబ్రహామునకు దేవుడు నేర్పించారు, 20 సంవత్సరాల తర్వాత నీకు కొడుకునిచ్చావా? నీ బలమా? కాదుగా. కనుక నేను అడుగుతున్నా, నాకు ఇచ్చినప్పుడు ఆయన నమ్మినదేమనగా ఈ బలిపీఠములో నా కుమారుడనే సహాకు బూడిదగా మారిన ఈ బలిపీఠ కట్టిన రాయిలో నుండి ఒక రాయి నాకు ఇస్సాకులాగా తయారు చేసి ఇచ్చే దేవుడే నా దేవుడు. నన్ను విను దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకమా, మిమ్మల్ని నేను సవాలు చేయించున్నదేమనగా ఈ లోకంలో ఏది మన కంటికి కనపడకపోయినా కనిపించే ఒక్క దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడే. ఆ దేవుడు ఈరోజు నాకు మీకు నమ్మిన ప్రతి వారికి యెహోవా ఈరేగా కనిపించే దేవుడే. ప్రైజ్ ది లార్డ్. మోసకి దేవుడు మొదట నేర్పించేది, ఇప్పుడే రావద్దు, నేను చెప్తా. నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడే నేను, నేర్చుకున్న తర్వాత దేవుడు విడిచిపెట్టలేదు. తర్వాత చెప్పొచ్చున్నారు, నేను ఇస్సాకు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మీరు నేను మర్చిపోతూ జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు God of promise. ఇస్సాకు అనే ఆ వేడు అబ్రహామునకు దేవుడు ఎందుకు నేర్పించాడంటే, ఆమె అవర్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ గాడ్. హల్లెలూయా. మన దేవుడు వాగ్దానం ఇచ్చి వాటిని మానేసే దేవుడు కాడు, మాట ఇచ్చి మానేసేవాడు కాదు. అందుకే నేను వచ్చిన వెంటనే పిల్లలతో చదువుమని చెప్పాడు. దేవుడు ఏం చెప్పారంటే, ఆలయం దావీదుకి కట్టాలని బాగా ఇష్టం, అన్ని సమకూర్చి పెట్టాడు. అబ్బా, బంగారము, వెండి, మళ్ళా విలగల రాళ్ళు, చెక్కలు, సమస్తము దాచిపెట్టాడు. దేవుడు చెప్పుతున్నారు, నీకు అంత తెలివి లేదురా, నీ కాదు కట్టేది, నీ కొడుకు సొలొమోను రావాలి. సొలొమోను నా కొరకు మందిరం కడతారని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు కట్టాను అని చెప్పేసి విడిచిపెట్టాడు. ఆలయం దేవుని కొరకు సొలొమోను కట్టిన తర్వాత ప్రతిష్ఠించే ముందు దేవుడు తన తండ్రిని అంటే సొలొమోను జ్ఞాపకం చేస్తూ దావీదు గురించి చెప్పిన మాట ఇక్కడ మనం చదువుచున్నాను. దినవృత్తాంత గ్రంథములో మనం చదివినప్పుడు మనం చదివినదేమనగా, తమిళలో కూడా నేను అది కొంచెం చదివా, మలయాళంలో కూడా చాలా బాగుంది, తెలుగులో కూడా చాలా బాగుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, 6వ అధ్యాయము 5వ వచనం అక్కడ మనం చదువుచున్నదేమనగా, ఆమె நம்முடைய கர்த்தர் வாக்கினால் சொல்லியது நம்முடைய கர்த்தர் கரங்களால் நிவர்த்திப்பார். హల్లెలూయా. ప్రభు తన నోటితో ఏదైనా ఒకటి పలికిన ఎడల తన నోరుకి అవసరం లేదు, తన చేయి చాలు మీ కొరకు చేయడానికి. ఇంకొక వారు మీతో చెప్పక్కర్లేదు, తన చేతులు చాపితే అది చేయడానికి సిద్ధమైన దేవుడే మన దేవుడు. చదవండమ్మా, దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 5-15 2 సార్లు సొలొమోను ఈ వేడ అక్కడ గుర్తింపు చేసేది మనం చదువుతున్నారు. 6వ అధ్యాయము ఆమె 4వ వచనం
5వ వచనం 15వ వచనం. ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జనులను ఐగుప్తు దేశముల నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామం ముందుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలు గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతిగా నుండుటకై ఏ మనిషినైనను నేను నియమింపలేదు. సెకండ్ 4వ వచనం చదువు. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, నా తండ్రిను దావీదునకు మాట ఇచ్చి నా తండ్రిని దావీదునకు మాట ఇచ్చి తానే స్వయంగా దానిని ఏం చేశాను? నెరవేర్చి. అది నా పాయింట్. దావీదునకు నోటి మాటతో చెప్పారు దేవుడు, కానీ సొలొమోను కాలంలోనికి వచ్చినప్పుడు అది తెలుగులో నెరవేర్చను అని చదువుతున్నాను, కానీ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుడు మాట్లాడలేదు. తమిళలో మలయాళంలో వేలాగా చదువుతున్నారు తెలుసా? మలయాళం చదవండి. അവൻ പറഞ്ഞത് എപ്പനായ ദാവീദിനോട് തിരുവായ് കൊണ്ട് അരുളി ചെയ്തത് തൃക്കൈ കൊണ്ട് നിവർത്തിച്ചിരിക്കുന്നു. ദൈവമായ യഹോവ വാഴ്ത്തപ്പെട്ടവനാകുന്നു. ആമേൻ, హల్లెలూయా. తన నోటితో మన కొరకు ప్రకటించినది తన బలమైన చేతితో సమస్తము నెరవేర్చి ఉన్నది అని చదువుతున్నాడు. ఎంత బాగుంది! వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన వాడే కనుక మీరు నేను గుర్తుపెట్టుకోవాలి. మోషతో దేవుడు చెప్పొచ్చున్నారు, ఆగు, ఇక్కడికి ఇప్పుడు రావద్దు, కొన్ని రోజులు అక్కడే ఉండవు, నేను నేర్పిస్తా. మొదట నీ తండ్రి దేవుడు అబ్రహాము దేవుడే, ఇస్సాకు దేవుడే, వాగ్దానం ఇచ్చి వాటిని నెరవేర్చే దేవుడే అని దేవుడు మనతో చెప్పారు. క్రైస్తవులు, మూడవది మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇస్సాకు దేవుడు మాత్రం కాదు, యాకోబు దేవుడే అని కూడా దేవుడు నేర్పించాడు. ఆమె యాకోబు దేవుడు అంటే ఏంటి? గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమె హల్లెలూయా. ఆ తల్లిగారు ఆ రోజే ఏమనుకున్నారంటే, వీరిద్దరిని నేను కనినా కూడా పెంచడం నా వల్లే కాదు, కడుపులోనే వాడు కొట్లాడుతున్నాడు. వారు బయటికి వస్తారా? తండ్రి నేను కనాలా? అదో ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పేసి దేవుని సన్నిధి మనమే చేయడానికి తల్లి గారు వెళ్తే దేవుడు ఏం చెప్పారంటే, నీ అనుకున్నట్లు కాదమ్మా, అన్ని ప్రవచనం పలికేసిన వెంటనే 2 జనబల పదములు నీ కడుపులో ఉంది. 2 అప్పుడే దేవుడు ఏం పలికారంటే, చిన్నవానికి పెద్దవాడు దాసుడగును. అప్పుడే పలికేశాడు. 1 మినిట్ ముందే ఆయనకు అన్నాడు, అంతే. 1 మినిట్ పెద్దవాడు ఏసా. కానీ యాకోబు ఎలాగ మోసగాడుగా మారాడు. ఆ క్రైస్తవ లోకానికి దేవుడు చెప్పుచున్నది ఏమనగా, నీలో ఉన్న మంచితనం, గొప్పతనం, మీలో ఉన్న నీతి, మీలో ఉన్న పరిశుద్ధత, న్యాయం, ఏది నీ సౌందర్యం, అందం, ఇదేది కాదు నా దగ్గర పనిచేసేది. నా తండ్రి యాకోబుని నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడే. హల్లెలూయా. చాలా ముసలివాడు అయిపోయాడు. అప్పటికే దేవుడు అమ్మనాలి తొడదనాలు దాకాడు ఆ యాబోకు దగ్గర. ఇప్పుడు గుండి నడుస్తున్నాడు. అయినా సరే చాలా 110 వయసు అయింది. ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నాడంటే, ఒక కర్ర మీద ఇలాగే జారి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఆ దేశమందు పుట్టిన పిల్లల్ని నీవు ఆశీర్వదించు. ఆమె యోసేపునకు కలిగిన పిల్లల్ని ఆశీర్వదించే ఒక యాకోబును మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆమె ఏది మంచితనం ఉన్న కాబట్టి కాదు. దేవుడు ఆమె చూడండి, మోసకి నేర్పించినదేమనగా, నీ ఆగు ఇక్కడ,
నిన్ను ఎన్నడూ ఉపవాసం ఉంచేవాడు కాడు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తేది నేను ఎన్నడూ కంటికి చూడలేదని చెప్పిన దేవుడు నీతో చెప్పుచున్నదేమనగా, నీ మంచివాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి కాదు, నీ మోసగాడైనప్పటికీ ఆమె గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. యాకోబు దేవుడు మన దేవుడే అని మీరు నేను గుర్తుపెట్టుకోవాలని దేవుడు మన పట్ల కోరుచున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసకి దేవుడు ఆ ఒక వింద చూపించి ఈ ప్రార్థన నేర్పించాయి. ఏ ప్రార్థన? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు యేసయ్యా, నా యేసయ్యా. ఎంత బాగుంది చూడండి. అబ్రహాము దేవుడు మన దేవుడే, ఎల్ షదాయ్ యెహోవాయే. ఇస్సాకు దేవుడు దేవుడు మన దేవుడే. ఇప్పటి కాల సమయం మనం మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు దేవుడు మన దేవుడే అని ఆమె మోసకి నేర్పించిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. అయ్యో, నేను నత్తివాడను, నేను దానికి ఆమెను యోగ్యుడిని కాను, నా అన్నగారు ఉన్నారు కదా అతన్ని పంపించమంటే, వద్దు వద్దు వద్దు, నీ నేర్చుకో, నీ ఈ దేవుడు చాలు నీకు, ఈ దేవుడు ఉంటే నిన్ను సక్సెస్ఫుల్ గా చేస్తా. ఎంత మంచి దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సందేశము వినుచున్న వారులారా, నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఈ లాక్డౌన్ ఎత్తివేస్తూ మనం బయటికి వెళ్దాం, భయంతో వెళ్దాం. కరోనా ఎవరికి ఉందామో, కరోనా ఏ షాపులో ఉందేమో, కరోనా ఎక్కడి నుంచి వస్తుందేమో, కరోనా ఇలాగ పట్టుకుంటుందేమో, ఆమె ఏ చెట్లో ఉంది, ఏ పుట్టలో ఉంది, ఏ కుంటలో ఉంది, ఆమె నెల మనకు ఎవరికి తెలియదు. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, దానికి కాదు మనం భయపడవలసినది. ఎందుకనగా ఇక్కడికి నీవు ఇప్పుడు రావద్దని చెప్పిన దేవుడు, ఎందుకో మనల్ని ఇక్కడే ఆపాం, ఇంటిలో ఆపాం. ఆమె మన ఇంటిలో, ఆమె కుటుంబంలో మనం ఆపాం. ప్రార్థన లేని కుటుంబానికి ప్రార్థన తిరిగి వచ్చాయి. అది దేవుడు కావాలని కోరుచున్న దినములు, ఈ దినములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పూర్వీకులు సేవించిన అదే దేవుడు ఈ రోజు మనకు తోడై ఉండి మనల్ని కాపాడును గాక. అబ్రహాము దేవుడని చెప్పడానికి ఏమాత్రమూ సందేహం లేదు. ఇస్సాకు దేవుడు నా దేవుడు అని చెప్పడానికి నేను వాడను కాను. హల్లెలూయా. ఎంతమంది విత్తారో మీ తరము వారు 100 బలం పండగ వస్తుంది. ఎలాగ విత్తారు? 126 కీర్తన 5వ వచనంలో మనమందరికీ తెలుసు, కన్నీటితో విత్తువాడు ఆనందగానములతో పండగ వస్తుంది. అబ్బా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. లాక్డౌన్లో ఎందుకైనా మమ్మల్ని ఉంచేదేస్తాయి అంటే, అవునమ్మా, నిన్ను కన్నీటితో విత్తడం నేర్పించావు కదా, నీ ఆ ప్రార్థన నేర్చుకున్నాం కదా, నీ తరము వారెన్నడూ సిగ్గుపడకుండా వారిని ఆశీర్వదించేది నీ కళ్ళారా చూస్తావు. 100% ఫలం వారికి దేవుడిచ్చేది, కొలుత లేకుండా నేను వారికి ఇచ్చేది నీవు చూస్తావని దేవుడు అతనికి నేర్పించాయి. దేవుని బిడ్డలైనా మీతో నేను పాడికాల సమయం చెప్పుచున్నదేమనగా, ఈ సందేశం వినుచుండగా మీ హృదయములో ఆ దేవుడు కావాలని, ఆ దేవుని ఎరిగి బ్రతకాలని, ఆ దేవుని కొరకు జీవించాలని, ఆ దేవుడు నాకు తోడున్నాడలా ఇదేది నేను భయపడను, ఆ దేవుడు నన్ను కాపాడువాడని నమ్మి యేసయ్య కొరకు జీవించుటకు మన హృదయాన్ని సమర్పించుదా. 10వ వచనం మొదటి వేడు చెప్పి నేను మెసేజ్ ముగిస్తా. చాలా ఉంది కానీ నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము. చాలు చాలు చాలు. కాగా రమ్ము నేర్చుకున్న తర్వాత లాక్డౌన్ నుంచి బయటికి పిలుస్తా ఉన్నారు. రా, ఇప్పుడు రా. రావద్దని చెప్పిన దేవుడు రమ్మని కూడా మనల్ని పిలిచే దేవుడే. ఆమె ఇప్పుడు రమ్ము ఎలాగ పిలుస్తున్నాడు దేవుడు? నేను నిన్ను పంపిస్తా, నీకు దేవుడనే ఉంటా. నీ నాలుకలో మాటలు వస్తాయి, అది నా మాటలాగా కనిపిస్తాయి. అనవద్దు అలాగా, నేను నత్తివాడనని, నా వల్లనే కాదని.
నేను నేర్పించినది నీకుంటే నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి పిలిచే దేవుడే. ఆమె నిన్ను నాయకుడుగా దేవుడు నియమించే దేవుడే. నిన్ను కాపరిగాను నేర్పరిగాను దేవుడు నియమించే దేవుడే. నిన్ను అనేకలకు అధికారిగాను ఆమె ఒక ఉన్నతమైన పదవి పొజిషన్స్ నీకిచ్చి నిలబెట్టు దేవుడే. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మన చదువు కాదు, జ్ఞానము కాదు, సర్టిఫికెట్ కాదు, అందం కాదు, ఆరోగ్యం కాదు, తెలివి కాదు, ఏది కాదు. ఒక్కటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ 80 సంవత్సరంలో నేర్చుకొని వచ్చిన చెప్పులు విడిచి నీవు నేను నేర్పించిన నీ తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ప్రైజ్ ది లార్డ్ అని నీవు నేర్చుకొని నేడల ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడని నమ్మండి. అదే ఇస్సాకు దేవుడు. ఆమేన్. ఆ దేవుడు యాకోబు దేవుడు అని మీరు కూడా నేర్చుకోండి. ఆయన బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. ఆమేన్. నిన్ను నీ తరము వారిని ఆమేన్ ఆశీర్వదించే ఒక మంచి దేవుడు మనకున్నాడు కనుక ఆ దేవుడే మనకు కావాలని కోరుదాం. అందరు కన్ను మూసుకుందా. ఎస్ఐ ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు రమ్మని. ఎందుకో చెప్పడానికి ఒక గంట మెసేజ్ ఉంది రమ్మని పిలిచేది. దేవుడు అప్పుడే మొత్తం రూట్ మాప్ అంతా రాసి ఇచ్చేశాడు, గూగుల్ మాప్ మొత్తం ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే అక్కడ ఒక బావి ఉంటుంది, అది మారా. మోషే వారికి ఆహారం దొరకక బాధపడుతుంది. అప్పుడు ఒక 70 ఈత చెట్లు నేను చూపిస్తా. మోషే నీవు ఈ ప్రజల్ని నాయకుడుగా నడిపించుచుండగా మీ ముందు వచ్చుచున్న పారుచున్న యోర్దాను నది ఉంటాయి. వారికి ఆహారము దొరకగా, ఉల్లిపాయలు దొరకగా, వారికి అన్నల కూరగాయలు సరైన విధానముగా దొరకగా, వారు సణుగుతూ గుడుగుతూ వచ్చుచుండగా వారికి నీవు చెప్పవలసినదేమనగా, పగటి కాల సమయం మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను నిన్ను నడిపించుటకు వాగ్దానం అబ్రహామునకిచ్చిన దేవుడు నన్ను నిన్ను నడిపించు దేవుడని నమ్మండి. జీసస్ హల్లెలూయా. 7 రకాల అన్య జాతి నివసించుచున్న ఆమె ఎంతో ప్రాకారము కలిగిన, ఎంతో పంటలు కలిగిన, ఎంతో విస్తారమైన గోడలు కలిగిన ఆ దేశమంతా కూడా మీకును మీ సంతతి వారికి నేను ఇచ్చేదనని చెప్పుచుండగా ఆమె మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశము విడిచిపెట్టి మీరు వెళ్ళకుండా మిమ్మల్ని వెనక్కి లాగుచున్న భరో అనే లోకం మీకుంటాయి కనుక వాటిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు గొర్రె పిల్ల రక్తం మీరు చిందించి ఆమె అక్కడ నుండి విమోచన పొంది మీరు వెళ్ళుచుండగా మోసే 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 ఇదిగో మాపు మీ ముందు రాసి ఇస్తున్నాను, నీ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడే ఎర్ర సముద్రము పావే మీ ముందుంటాయి, అది ఎలాగా దాటాలని జనం భయపడతాయి. కానీ నీ చెప్పాలి, ఊరుకొని నిలిచి నేడు దేవుడు మీకు చేయు రక్షణను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి కాల సమయం ఈ సందేశము వినుచున్న మీ అందరితో నేను చెప్పుచున్నదే అనగా, నీవు విధేయుడనై ఆమె నిన్ను నడిపించిన, నీకు నేర్పించిన దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడని నేను నమ్మితే ఆమె నీ మర్చిపోవద్దు. 50 కీర్తనం 4వ వచనములో మనం చదివిన మాట ప్రకారము బలియాగములు చేయించు నాతో నిబంధన చేసుకొని నా భక్తులారా నా యొద్ద సమకూర్చుడని పిలుచుచున్న దేవుని స్వరమును ఈ లాక్డౌన్ తీరక మునిపే, ఈ కరోనా వైరస్ అంతా కూడా నిర్మూలము కాక మునిపే మన ప్రభువైన యేసయ్య మేఘ మండలములో ప్రత్యక్షమై ఈ స్వరమును వినిపించబోచునమని నేను నమ్ముచున్నాను కనుక నాతో పాటు నమ్మకం ఉంచి బ్రతకాలని నేను మీ అందరికీ ఆహ్వానం పలుకుచున్నాను. నాతో నిబంధన చేసుకుని ఆమె దేవుని ఆరాధించు భక్తులైన వారందరినీ
నా యొద్ద సమకూర్చుడని ఆమె పైన ఆకాశమును కింద భూమిని దేవుడు పిలువడానికి సమయం ఆసన్నమై ఉన్నవి. మోషతో చెప్పుచున్నారు, ఆమె నీ సమయంలో నీవు నేర్చుకుని ఈ ప్రజలను ఈ ఆమె ఏడారిలో నీ నడిపించాలి. ప్రభువైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిని బట్టి వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ పవిత్రమైన నామాన్ని గణపరచుటకై ప్రభు మాకు అనుగ్రహించిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందేశము వినుచున్న సర్వ భూమి మీద ఉన్న సమస్త పరిశుద్ధులు ఆమె సేవించుచున్న దేవుడు ఎటువంటి దేవుడని గుర్తెరిగి దేవుని యందు యథార్థమైన మనస్సు కలిగి బ్రతుకుటకు నీ కృప చూపించి, నీ అభిషేకించి, నీ ఆదరించి, నీ మహిమతో నింపి ప్రతి దేవుని బిడ్డలను నీ యొద్ద నడిపించి మహిమ పొందుమని, క్షేమములు నీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసయ్య పవిత్రమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన వినిన దేవాది దేవునికి మనం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుని గొప్ప కృపయు, కుమారుడైన క్రీస్తు యేసు పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానం కూడి ఉన్న మనమందరి తోడు, వినిన దేవుని పవిత్ర మాటల తోడు, పాటల తోడు, ప్రార్థించిన భక్తుల తోడు, ఆమె సంగమ తోడు, కర్మేలు కుటుంబస్తులందరి తోడు ఇప్పుడెల్లప్పుడు ప్రభువైన యేసయ్య మేఘ ప్రత్యక్షత వరకు సదాకాలము తోడయుండి మనలను ఆశీర్వదించి దీవించి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశు నామం సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.